ఇంట్లో ఉండే 3 పదార్థాలతో రుచిగా ఆరోగ్యంగా ఎక్కువ రోజులు నిలిచే ఒక కారం ఉంది. అదే గార్లిక్ కారం. దాన్నే వెల్లుల్లి కారం అంటారు. కానీ దాని రుచి మాత్రం అదిరిపోతుంది ఒక్కసారి తింటే. గార్లిక్ కారం తయారీ విధానం చూద్దాం. ఈ కారం చేయడానికి మనకు కావాల్సినవి: పొట్టు తీసిన ఎండు గార్లిక్ రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి లేదా కారం పొడి, తగినంత ఉప్పు. ఇవన్నీ రోట్లో వేసి బాగా దంచాలి. పేస్ట్లా కాదు, కొంచెం పొడి పొడిగా ఉండాలి. దీనికి నీరు అవసరం లేదు, ఎందుకంటే ఎల్లిపాయ ఉప్పు వేస్తున్నాం కాబట్టి అదే సరిపోతుంది. ఇలా చేసుకున్న గార్లిక్ కారం చాలా రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇది ఎలా తింటే బాగుంటుందో తెలుసా? అన్నంలో కలిపి ఇడ్లీ, దోశ, చపాతీతో, ఉప్మా, పొంగల్ లాంటి టిఫిన్లతో కొంచెం కారం, కొంచెం ఉప్పు తిన్న వెంటనే ఆకలి రెట్టింపు చేస్తుంది. ఇంకా తిందామని నోటికి అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే, గార్లిక్ అంటే కేవలం రుచి కోసం కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గార్లిక్లో ఉండే అలిసిన్ శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు లాంటివి కూడా తగ్గుతాయి. కారం వల్ల కడుపులో గ్యాసు, ఉబ్బరం తగ్గుతుంది. భోజనం సులభంగా జీర్ణమవుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుంది. ఈ వెల్లుల్లి తీసుకోవటం వల్ల నిత్యం కొద్దిగా గార్లిక్ తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. బీపీ సమస్యలు తగ్గుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగమే. గార్లిక్ రక్తంలో షుగర్ లెవెల్స్ను నెమ్మదిగా కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఎప్పుడూ చల్లగా ఉండే వాళ్ళకు ఈ గార్లిక్ కారం చాలా మంచిది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. అయితే ఎక్కువగా తినకూడదు. అల్సరు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్ళు కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. తక్కువ పదార్థాలతో రుచి ప్లస్ ఆరోగ్యం 2 ఇచ్చే ఈ గార్లిక్ కారం ఇంట్లో తప్పక ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ కావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.